దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 7, 8, 9 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 7, 8, 9 వచనాలను చదువుకుందాం. భక్తిహీనులు తన మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటనగా గాడ్స్ థాట్స్ అండ్ వేస్ ఫార్ అబవ్ అవర్స్. దేవుని ఆలోచనలు మరియు ఆయన మార్గములు మనకంటే ఉన్నతమైనవి అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. దేవుని ఆలోచనలే కానివ్వండి, దేవుని మార్గాలే కానివ్వండి, అవి మన మార్గాల కంటే మన ఆలోచనల కంటే బహు ఉన్నతమైనవి అనే విషయాన్ని ఈరోజున మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. 3 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయం రెబ్యూక్, మందలింపు. రెబ్యూక్, మందలింపు అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా రిపెంటెన్స్, పశ్చాత్తాపము అనేటువంటి దాని గురించి మనము రెండవదిగా ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహము అనేటువంటి దాని గురించి
మూడవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులరా, యెషయా గ్రంథం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఇది బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి చిన్న బైబిల్. బైబిల్ గ్రంథంలో ఎలాగైతే 66 పుస్తకాలు ఉన్నాయో, యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథము ఎలాగైతే 2 విభాగాలు చేయబడిందో, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము అని 2 విభాగాలుగా విభజించబడిందో, అలాగే యెషయా ప్రవచన గ్రంథము కూడా 2 రకాలుగా విభజించబడింది. పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథములో కూడా మొదటి 39 అధ్యాయాలు ఒక భాగం. ఈ యొక్క మొదటి 39 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయనంటే, మనుషుల యొక్క తిరుగుబాటు చేసిన వారిపైన దేవుని యొక్క తీర్పులను గురించి మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు ఆ పుస్తకం యొక్క కంటెంట్ తెలియాలి, సమ్మరీ తెలియాలి. అప్పుడే మనం ఏం చదువుతున్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ యెషయా గ్రంథాన్ని మనం ఎప్పుడు చదివినా మొదటి భాగం దేని గురించి మాట్లాడుతుందంటే, మానవుని తిరుగుబాటు, ఆ తిరుగుబాటు చేసినటువంటి మానవుని మీద దేవుని యొక్క తీర్పులు మొదటి 39 అధ్యాయాల్లో మనకు అది కనబడుతుంది. రెండవ భాగము 27 అధ్యాయాలు. నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఎలాగైతే ఉన్నాయో, మరి 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు 27 పుస్తకాలు. 27 పుస్తకాల్లో కూడా తిరుగుబాటు చేసినటువంటి మానవుడికి దేవుడు ఇచ్చేటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. తిరుగుబాటు చేసినంత మాత్రాన వాడు ఆ తిరుగుబాటులోనే చావవలసిన అవసరం లేదు. దేవుడు ఆ తిరుగుబాటు చేసినటువంటి మనిషికి కూడా మారు మనస్సు పొందటానికి అవకాశం ఇస్తున్నాడు. మరి ఇప్పుడు 55వ అధ్యాయం దేనిలోకి వస్తుందనంటే, తిరుగుబాటు చేసినటువంటి మానవుడికి దేవుడిచ్చుచున్న నిరీక్షణ అనేటువంటి భాగంలోనికి వస్తుంది. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మానవుడితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మానవుడి కంటే బలమైనటువంటి సింహాలు ఉన్నాయి, మానవుడి కంటే బలమైనటువంటి జంతువులు ఉన్నాయి, మానవుల కంటే బలమైనటువంటి ఏనుగులు ఉన్నాయి. వీటితో దేవుడు మాట్లాడటం లేదు. లేక సముద్రంలోకి వెళ్ళినట్లయితే ఆ సముద్రములో పెద్ద పెద్ద భుజంగాలు, తిమింగలాలు అనేటువంటివి ఉంటాయి. మరి ఆ తిమింగలాలు మనిషిని ఏంటి కర్మ. ఒకసారి మేము భీమవరం దిగిన సముద్రంలోకి బోటు మీద వెళ్తే లోపలికి వెళ్ళాక చెప్తున్నాడు ఆ చేపలు పట్టే ఆయన, ఏమని చెప్తున్నాడు అని అంటే, ఒక్కోసారి బోటుని తిరగబెట్టేస్తాయండి. ఎక్కడ లోపలికి ఒడ్డుని చెప్తే బాగుంటుందండి, ఒడ్డుని చెప్తే బాగానే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, ఒక్కోసారి చేపలు వచ్చి బోటుని ఎత్తేస్తాయండి, బోటుని మింగేసి అంత పెద్ద తిమింగలాలు ఉన్నాయండి ఈ సముద్రం అని చెప్తున్నాడు. నీకు నమస్కారం నాయన, వెనకపోని ఇంకా లోనకొద్దు అని చెప్పేసి నాతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు సముద్రంలోకి. సముద్రంలో వాడ మీద వెళ్తే పర్లేదండి, బోటు మీద వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. పైగా లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, ఈ బోటుని తిరగబెట్టేస్తే ఏంటి మన పరిస్థితి అని చేత, మీకు నమస్కారం నాయన ఇంకా లోనకొద్దు, ఒడ్డుకు పోనిచ్చేయని చెప్పేసి తీసుకొచ్చిస్తాం. అంటే ఏంటి, ఒక బోటుని మింగేసి అంత తిమింగలాలు సముద్రంలో ఉన్నాయన్నమాట. కానీ దేవుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలతో కూడా మాట్లాడతలేదు. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడనంటే, భూలోకములో మానవుణ్ణి
దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడంట. వాక్యం ఏం చెప్తుందండి? దేవుని కంటే కొంచెం, ఆ మాత్రం తక్కువ లేకపోతే మనము దేవుళ్ళమే. ఆ మాత్రం తక్కువ చేయకపోతే మనము దేవుళ్ళమే. నచ్చినోని చంపేద్దాం, కావలసినోని బతికించేసుకుందాం అని చేత దేవుడు ఏం చేశాడనంటే, ఎవరిని పడితే ఆడిని నీ నోటితో సంపక్కర లేకుండా, ఎవరిని పడితే ఆడిని నీ నోటితో బ్రతికించక్కర లేకుండా ఆయన కంటే కొంచెం తక్కువగా మనం చేశాడట. అనగా దేవునిలో ఉండేటువంటి చాలా లక్షణాలు మానవుల్లో ఉన్నాయి. కనుక భూమి మీద ఉన్నటువంటి ఈ పశు పక్షాదుల కంటే, సముద్రంలో ఉన్నటువంటి జలచరాల కంటే దేవుడు మానవుణ్ణి తెలివైన వాడిగా చేశాడు. తెలివైన వాడిగా చేసి ఆ తెలివైనటువంటి వాడిని మంచిగానే చేశాడు. వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఆ రోజు చేసినటువంటి సృష్టిని వెనక్కి తిరిగి చూడగా అస్తమయమును ఉదయమును కలగ ఒక దినమాయను, దేవుడు దానిని మంచిదని చూశాను. 5 రోజులు మంచిగానే ఉంది. 6వ రోజున మానవుణ్ణి చేశాడు. మానవుడి దగ్గరికి వచ్చినప్పటికే అపశకునం ప్రారంభమైంది. అక్కడ ఏం జరిగింది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, మంచిది కాదు ఎవరితో స్టార్ట్ అయింది? ప్రకృతిలో అన్నీ మంచి అనంట. మంచిది కాంది ఎవరితో స్టార్ట్ అయింది? మానవుడితో స్టార్ట్ అయింది. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రసంగి గ్రంథములో, దేవుడు మానవుని మంచిగానే చేశాడట, కానీ తంత్రములను ఏర్పాటు చేసుకుని ఈ మానవుడు చెడిపోయాడట. ఈ తంత్రాలు లేకపోతే మనం బాగానున్ను, తొంట్లు లేకపోతే బాగానున్ను, యథార్థంగా బ్రతికితే బాగానున్ను. తంత్రాలు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏమైపోయానంటే మానవుడు చెడిపోయాడు. ఈ చెడిపోయినటువంటి మానవునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడనంటే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తమ తలంపులను మానవలెను అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఆలోచించేటువంటి శక్తి దేవుడికి ఎవరికి ఇచ్చాడు అని అంటే మానవుడికి ఇచ్చాడు. జంతువులు ఆలోచించవా అంటే వాటి ఆలోచనకు పరిమితం అనేటువంటిది ఉంది. పామును కొట్టనకు చూసామనుకోండి, అక్కడ ఏ కన్నం దొరుకుతుందో అందులో దూరేద్దాం అనుకుంటుంది. ఎలకని కొట్టాలని చూసామనుకోండి, ఎక్కడ కన్నం ఉంటే దూరేనాక చూస్తుంది. అంటే దానికి కొంచెం ఆలోచన ఉంది, కానీ ఆ కన్నాన్ని మూసేసి అందులో బిల్లయ్యగలిగే శక్తి మనకు ఉందని దానికి తెలదు. మరి ఇంతకుముందు ఎలకలకి ఏం చేసేవారు? ఇప్పుడు అంటే ఎలకల మీట్లలో వచ్చి ఎలకల మీట్లు పట్టుకుంటున్నారండి. చైనాలో అయితే ఎలకలను తింటారు, బోన్లెస్ ఎలకలను తింటారు వాళ్ళు చైనాలో. మనమేమో ఎలకలను పడేస్తున్నాం. 30 రూపాయలు 25 రూపాయలు అని అంటే ఒక ఎలక చచ్చిపోతాను. ఎంత? 50 రూపాయలు ఒక ఎలక. మనకంటే కాస్ట్లీ అది. ఒక ఎలక 50 రూపాయలు. ఇంతకుముందు ఏం చేసేవారంటే గవర్నమెంట్ వాళ్ళు, మేము చేసినప్పుడు ఏం చేసేవారంటే గవర్నమెంట్ వాళ్ళు బిల్లలు ఇచ్చేవారు. ఆ ఎలక కన్నములో ఈ బిల్ల వేసేసి కన్నను మూసేస్తే లోపల గ్యాస్ పుడుతుంది, ఎలక అందులో చచ్చిపోయేది. చూడండి, మనకు కావాల్సిన కోళ్ళు పెరగవండి, మనకు పనికొచ్చి ఏవి పెరగవు. కుక్కలు చూడండి, వర్షం వచ్చినా కానీ డోక్రా మీటింగ్ పెట్టినట్టు ఇటు ఎత్తనాయి రోడ్ల మీద. ఎలకలు చూడండి, ఎలక 50 రూపాయలని అంటే ఎన్ని ఎలకలో ఎన్ని చేలు మనకు ఉపయోగపడవు. అదే చైనా వాళ్ళు అనుకోండి, ఆళ్ళ పట్టేసుకుని ఆళ్ళ కోసుకుని ఆళ్ళ తినేస్తారు బోన్లెస్ మాంసం. వాళ్ళకి ప్రత్యేకంగా ఎలకలు బోన్లు ఉంటాయన్నమాట. నాకు పలానా ఎలక కావాలంటే దాన్ని ఇలా రాడుతో కొట్టి దాన్ని కట్ చేసి ఆ మాంసం ఎత్తాడనమాట. వాళ్ళు ఏమన్నారంటే చైనాలోని ఆకాశంలో ఎగిరే అన్నీ తింటాం ఏరోప్లైన్లు తప్ప, భూమి మీద పాకి అన్నీ తింటాం బస్సులు కార్లు తప్ప అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు తినలేనిది ఏమీ లేదు.
బాబు మీ చైనాలో స్పెషల్ ఏంటి అని అడిగాను ఒకసారి. చైనాలో స్పెషల్ ఏంటంటే మొసలి పులుసు అట. అంటే మొసలి, మనం ఎక్కడికైనా హోటల్లోకి వెళ్తే సూప్ కావాలని అడిగితే కదా, మొసలి సూప్ అంట. మనకు అసలు తలుచుకుంటేనే వాంతి వచ్చేస్తుంది. అదన్నమాట పరిస్థితి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడనంటే ఆలోచన కలిగినటువంటి మానవులతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్గాన్ని స్థిరపరచుకోగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి మానవుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడనంటే, భక్తిహీనులారా మీ మార్గములను విడిచిపెట్టండి, దుష్టులారా మీ తలంపులను మానండి. ఎందుకంటే మీరందరూ పరలోకంలోకి రావాలనంటే మీ తలంపులు నా తలంపుల్లాగా ఉండాలి, మీ మార్గాలు నా మార్గాల్లాగా ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడుతురా. ఇద్దరు సమ్మతించకుండా కూడి నడుతురా. ఇద్దరు కలిసి బ్రతకాలనంటే వాళ్ళ మధ్య ఏముండాలండి? అంగీకారం ఉండాలి. ఒకరితో ఒకరు ఒప్పందం కలిగి ఉండాలి, ఒకరికొకరు నచ్చాలి. లేకపోతే ఇద్దరు కలిసి బ్రతకలేరు. మనమందరం ఎక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం? పరలోకానికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. పరలోకానికి వెళ్ళాలనంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి? దేవుని ఆలోచనలాగా ఉండాలి. మన మార్గాలు ఎలా ఉండాలి? దేవుని మార్గాల్లాగా ఉండాలి. కానీ మన మార్గాలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందుచేతనే దేవుడు అంటున్నాడు, నీకు నేను స్వేచ్ఛనిచ్చాను, నువ్వు ఆలోచిస్తున్నావు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే నా ఆలోచనకు సరిపోవట్లేదు నీ ఆలోచనలు. నీ మార్గాలు ఎలా ఉన్నాయనంటే నా మార్గాలకు సరిపోవటం లేదు నీ మార్గాలు. దేవుడు అంటున్నాడు, చెడిపోయినటువంటి మీరు, తిరుగుబాటు చేసినటువంటి మీరు తిరిగి వస్తే నేను మీ మీద జాలి పడతానంటున్నాడు. మీ మీద జాలి పడతానంటున్నాడు. ఒక సహోదరి మన దగ్గర బాప్తిసం పొంది విగ్రహాల్లో కలిసిపోయిందండి. కార్యక్రమాన్ని మనమే చేసాం. బాప్తిస్మం పొందేటప్పుడు మేము అడిగాం, ఏమని తెలుసా? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఈ భూలోక విగ్రహాలను దేవతలను పూజించకుండా ఉంటావంటే పూజించనని చెప్పింది. నిన్న వినాయక చవితి, ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్లో వినాయకుడు ఒకడైతే బాప్తిసం తీసుకుంటానని కౌరంపాడు దేవుడి దయవల్ల వెనక్కిపోయాడు. ఎందుకంటే ఆడు కూడా విగ్రహాల బొమ్మలు స్టేటస్లు. ఈ రోజున ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుందో చూడండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. నీకు పోయే కాలం కాకపోతే దేవుడు నీకు ఒక రాత రాశాడు. దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ నీ రాత నువ్వే రాసేసుకుని నాకు ఈడైతేనే బాగుంటాడు, నాకు ఇదైతేనే బాగుంటుంది, వీళ్ళు తప్ప ఇంకెవరు చేసుకున్నా నేను బ్రతకను అని నీ రాత నువ్వు రాసేసుకుంటే దానికి దేవుడు బాధ్యుడా? మీకు ఒక విషయం చెప్తున్నాను, దేవుడు ఎవరినైనా నిర్మించాలనుకుంటే నువ్వు ప్లాన్ ఎత్తే ఆయన కట్టడు. మనం అందరం కూడా ఏదో తెలివి తక్కువ పనులు ఏం చేస్తున్నామని అంటే ప్లాన్ మనం వేసేసి, నాయనా ఒక వరండా, ఒక వంటగది, 2 బెడ్రూములు ప్లాన్ నేను గీసేసాను, నాయనా నువ్వు వచ్చి కట్టు. దేవుడు బైబిల్లో ఎక్కడైనా ఇలా పని చేస్తాం మీరు చూసారా? చెప్పండి. ప్లాను ఆయనే వేస్తాడు, చెప్పండి అమ్మా. కట్టడము ఆయనే కడతాడు. మీకు 2 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నాడు? మీరు నా కొరకు ఒక పర్ణశాలను కట్టమన్నాడు. దానికి కొలతలు ఎవరిచ్చారు? చెప్పండి, కొలతలు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మనుషులు కడుతున్నా కానీ, మనుషుల చేత కట్టించుకుంటున్నా కానీ బ్లూ ప్రింట్ ఎవరిదనంటే ఆయిందే.
తర్వాత నోవాహును ఓడను కట్టమన్నాడు. నోవాహును ఓడ కట్టమన్నప్పుడు ఓడ కట్టేవాడు నోవాహే కదా. నోవాహు నీ మైండ్లోకి ఏది వస్తుంది కట్టేమని చెప్పలా. బ్లూ ప్రింట్ నాది, కట్టడం నీది, కట్టించేవాడిని నేను. దానికి ఏ కర్ర ఉపయోగించాలి, ఎన్ని మూరల పొడుగు ఉండాలి, ఎన్ని మూరల ఎత్తు ఉండాలి, ఈ బ్లూ ప్రింట్ అంతా ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. మనం ఏం చేస్తున్నామనంటే, పలానా ఓడిని లవ్ చేశాను నేను, నాకు చేస్తే ఆన్నే చెయ్యి, చేస్తే ఆన్నే చెయ్యి, లేకపోతే నేను గోదావరిలో దూకేస్తాను, ప్యాన్ కూరేసుకుంటాను, లేకపోతే ఏంట్రిని తాగేస్తాను అని బెదిరించి నువ్వేం చేస్తున్నావో తెలుసా? తల్లిదండ్రులకు ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగానైనా ఒప్పించి ఆడితో దిగుతున్నావు. దిగుతున్న తర్వాత ప్లాన్ ఎవరిది? నీది. కట్టుకున్నది ఎవరు? నువ్వు. ఇప్పుడు దేవుణ్ణి వచ్చి, దేవుడా ఈ ప్లాన్ ప్రకారంగా పనిచేయమంటే దేవుడేనా అంత తెంగరోడు? చెప్పండి, దేవుడేనా అంత తెంగరోడు? నీ జీవితం బాగుపడాలి, నీ జీవితము ఆకాశం అంత ఎత్తైనటువంటి ఉన్నత తలంపులుగా ఉండాలి అని అంటే దేవుడు అంటున్నాడు, మీ తలంపులు నా తలంపుల్లోకి మారిపోవాలి, మీ మార్గాలు నా మార్గంలోకి మారిపోవాలి, అప్పుడు నేను కార్యాలు చేస్తాను. ప్రియులారా, మీరు గమనించండి, మనం ఎలాంటి వాళ్ళము, ఎలా తిరగబాటు చేస్తున్నామో దేవుడి మీద. మనకు మనం పుట్టేశామా? దేవుడు పుట్టిందేనే కదా మనం పుట్టాం. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి యెషయా గ్రంథములో, మనుషులు ఎవరు వినట్లేదంట ఆయన మాట. మనుషులందరూ కూడా ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని. నేను చిన్నప్పటి నుంచి, నీకు నడక రానప్పటి నుంచి, నీకు మాటలు రానప్పటి నుంచి నిన్ను పెంచి నేను పెద్దవారిని చేసి తిని. ఈ రోజున నువ్వేం చేస్తున్నావో తెలుసా? వారు నా మీద తిరుగుబాటు, పిల్లలను పెంచి పెద్దోళ్ళని చేస్తే వాళ్ళు ఏం చేశారు? నా మీద తిరగబడ్డారు. దేవుడు అంటున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి నెరుగును, కానీ నా ప్రజలు నన్ను ఎరుగరు అంటున్నాడు. నువ్వు ఎంత ఎదిగిపోయావంటే, మా అమ్మకి ఏం తెలదు, మా నాన్నకి ఏం తెలదు, ఈడు ఏమన్నా మామూలుడు అనుకుంటున్నావా? ఈడు హీరో. ఇదేమన్నా మామూలుది అనుకుంటున్నావా? ఈవిడ హీరోయిన్ ఈ ఊరికి. నేను ఎంపిక చేసుకుంటే ఈ తెంగరోళ్ళకి ఏం తెలుసు అని నీవు నీ పట్టు సాధించడానికి ట్రై చేస్తున్నావు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు. వాడు నీ జీవితానికి, ఆ దేవుడు నీకు ఒక బ్లూ ప్రింట్ వేశాడు. నీ జీవితాన్ని ఆయన నిర్మించాలనుకుంటున్నాడు. నువ్వు దేవునికి చాయిస్ ఇచ్చావా? చెప్పండి అమ్మా, దేవుడికి చాయిస్ ఇచ్చావా? ఇవ్వలేదు. నేను అసలు తెక్కోనండి, నేను మొండోనండి, నేను నా తలంపులే కానీ ఎవరి తలంపులు నేను అసలు, మా అమ్మ బాబు మాట విన్నాను, వీళ్ళ మాట నేను ఎందుకు వింటాను? వీడు అనుకుంటున్నాడు మాట వినకపోతాం గొప్ప అనుకుంటున్నాడు. నేను మా అమ్మ మా నాన్న మాట కూడా విన్నాం, నా కన్న వాళ్ళు మాట నేను విన్నాం. వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఎప్పుడో చదువుకున్నారు, నేను ఈ మధ్యన చదివాను. వాళ్ళ చదువు ఎప్పుడో మర్చిపోయారు, నేను లేటెస్ట్గా చదివాను. అంచేత నాకు ఎక్కువ తెలుసా, మా తల్లిదండ్రులకు ఎక్కువ తెలుసా? చెప్పండి. మాది లేటెస్ట్ చదువు, మీదేమో పాతకాలపు బోడి చదువు.
అంతే కదమ్మా. మీరు చదివింది బోర్డు చదువు, మీరు మళ్ళీ మాకు చెప్పటం వద్దు బాబా, ఆడొద్దు ఆమె వద్దు అని తల్లిదండ్రులు చెప్పేటువంటిది నీకు బోర్డుది. నువ్వు మొత్తానికి నీకు బోర్డుగుండు కొట్టేసి దాకా నీకు బోర్డుదని సంగతి నీకు అర్థమవదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే, మీరు చిన్న పిల్లలు, మిమ్మల్ని పెద్దోళ్ళని చేశాను, మిమ్మల్ని పెంచాను, మీ పట్ల నేను ఆశ కలిగి ఉన్నాను, మీ జీవితాలు నేను బాగు చేయాలనుకుంటున్నాను, కానీ మీరు నన్ను మా మీద తిరుగుబాటు చేసి నాకు దూరం అయిపోయారు. కానీ మీరు బాగుపడటానికి నేను ఒక అవకాశం ఇస్తున్నాను అని దేవుడు ఈ వచనాల్లో ఏం చేస్తున్నాడనంటే గద్దించుచున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? మందలించుచున్నాడు, గద్దించుచున్నాడు. మందలింపు. మా వయసులో మేము కొట్టినా తిట్టినా, కర్రిచ్చి కొట్టినా, బెల్ట్ ఇచ్చి కొట్టినది, ఏమిచ్చి కొట్టినా అసలు ఇల్లు అనేది విడిచిపెట్టే వాళ్ళం కాదు. ఎక్కడ ఇల్లు వదిలిపెట్టేస్తే ఎక్కడ బతుకుతాం రా బాబు అని చచ్చినట్టు. మాకు మాస్టర్ ఉండేవారు, సరుగులో చేయట్టమని ఆ సరుగుని టకేలను కొట్టేవాడు. నిజంగానే మరి ఆ దుమ్ములు కట్టి ఏంటో కానీ ఇప్పుడు వాళ్ళకైతే ముక్కలు అయిపోతాయి బాయిలర్ కూడా తిన్న తర్వాత. ఆ సరుగులో చేయట్టమని నొక్కేవాడండి, మరి విలవిల్లాడిపోయేది ప్రాణం. అలాగైనా బడి మానేవాళ్ళం కాదు. ఇలా కొడితే పర్లేదండి, ఇలా తిరగేసి కొట్టేవారు. బెత్తాలు పని కట్టుకుని కొనుక్కురమ్మనేవారు. ఆతిప్పులు అయితే మమ్మల్ని బెత్తాలు కొనుక్కురమ్మనేవారండి. ఏంటి మమ్మల్ని కొట్టినాక మమ్మల్ని కొనుక్కురమ్మనేవారు. వాగతిప్పలో ఉన్న బెత్తాలు ఇంకే స్కూల్లో కూడా ఉండి కదనమాట. అంత ఒత్తది బెత్తాలు ఉండి అక్కడ. కొడతంటే సాగి కానీ ఇరిగి కాదు. మీకు అర్థమైందండి? ఇప్పుడు నీ కొడుకుని నువ్వు మందలించగలవా? ఎరా బయట కూర్చుంటున్నావు, లోపలికి వచ్చి కూర్చో అన్నావనుకో, నేను అక్కడి దాకా వస్తున్నాను చర్చిలోకి. నన్ను ఏమన్నా అన్నావంటే అక్కడ కూడా రాను, మిషన్ దగ్గరికి కూడా రాను, నువ్వే నన్ను ఏమన్నా అన్నావంటే. ఎవరన్నా మందలింతే గోదావరిలో దూకుతాను, ఎవరన్నా మందలింతే ఊరేసేసుకుంటాను, ఎవరన్నా మందలింతే నేను ఏంట్రిని తాగేస్తాను. ఇది ఇప్పుడు జనరేషన్. మరి మందలించకుండా అలాగ వదిలేస్తే నువ్వేమన్నా బాగుపడతావా? మాట్లాడరా అమ్మా. మందలించకుండా అలాగ వదిలేస్తే నువ్వేమైనా బాగుపడతావా? బాగుపడవు. నీ తలంపులతో నీ మార్గంలో నువ్వు చచ్చిపోతావు. దేవుడు ఏం చేస్తున్నాడనంటే, తన మార్గాన్ని వదిలేసినటువంటి భక్తిహీనులను, తన తలంపులను వదిలేసినటువంటి దుష్టులను ఆయన తిరిగి పిలుస్తున్నాడు, మందలిస్తున్నాడు. గద్దింపుకు లోపడతావా, నీ జీవితం బాగుపడుతుంది. గద్దింపును తిరస్కరించావా, నీ జీవితం నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయిన తర్వాత ఇంకెవ్వరూ ఏం చేయటానికి ఉండదు, అవకాశం ఉండదు. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, మందలిస్తున్నాడు. 7వ వచనములో దేవుడు మందలిస్తున్నాడు. మందలించటానికి కారణం ఏంటంటే, ఆయన ఆలోచనలు వేరైపోయినాయి, నీ ఆలోచనలు వేరైపోయినాయి. మొట్టమొదటిది, ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు ఉన్న తేడా చూద్దాం. మానవుని ఆలోచనలు తప్పులున్నాయి. మానవుని యొక్క ఆలోచనలో తప్పులున్నాయి. మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఆ పాస్టర్ గారు చూడు ఇంటింటికి తిరిగేస్తున్నారు, ఈ పాస్టర్ గారు చూడు ఇంటింటికి తిరిగేస్తున్నారు, మన పాస్టర్ గారు ఇంటింటికి తిరగరని. నేను ఎందుకు తిరగను ఇంతకు ముందు చెప్పాను మీకు. మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకేమి ఇవ్వాలి అని అటు ఇటు పరిగెట్టాలి, అదో ప్రశ్న. రెండవది, పాస్టర్ గారి చేతిలో ఏం పెట్టాలి
అనేటువంటిది ప్రశ్న. అంచేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేక ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఆహ్వానించలేని వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. మాకు రావులపాలెంలో ఒక ఆయన ఉన్నాడండి, ఓ పాస్టర్ గారు చచ్చిపోయి ఈ మధ్యన. అలా ఆవిడ టార్గెట్ పెట్టిద్దట ఆయనకి. ఏం తెలుసా, నువ్వు ఇవాళ ఇంటింటికి దర్శించి సాయంత్రానికి 2,000 తేవాలని. 2,000 తేవాలంటే నేను పాస్టర్ గారేనా, ఆయన పాస్టర్, మా ఇంటికి కూడా వచ్చేసేవాడు. మా ఇంటికి కూడా వచ్చి వసూలు చేసి ఆయన టార్గెట్ పూర్తి చేసుకునేవాడు. ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారు, అయ్యి బాబు ఒక్కసారి ఇచ్చాము ఇంక రోజు వచ్చేస్తుంది మా ఇంటికి అని. పాస్టర్ గారికి ఉన్నటువంటి వాల్యూ కూడా పోద్ది కదా. అంచేతనే మా పాస్టర్ అమ్మగారు మా కోళ్ళలో వాళ్ళిద్దరూ కూడా మరి ఇంటింటికి తిరిగి ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నారు. మీరు ఆహ్వానించారు, మంచిది. మరి మీరు ఏదైనా ఆఫర్ చేశారు, మంచిది. కానీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఎవరు కానుక ఇచ్చినా తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. ఎందుకు నిర్ణయించుకున్నారనంటే రేపు పొద్దున్న మళ్ళీ రెండోసారి కానీ మీ ఇంటికి వస్తే ఏమనుకుంటాం, మనం కానుక ఇచ్చాం కదా అందుకనే మళ్ళీ ఉద్దేశం మంచిదే. ఏంటి ఉద్దేశం మంచిది? అయ్యో మా బిడ్డలు ఏ బాధల్లో ఉన్నారో వాళ్ళ బాధలు తెలుసుకుని ప్రార్థన చేద్దాం అని వచ్చారు, ఉద్దేశం మంచిదే. కానీ నీ దగ్గర కానుక ఇచ్చుకుంటే ఏమనిపోద్దో తెలుసా, కానుక కోసమే మా ఇంటికి వచ్చారనేటువంటి ఫీలింగ్ నీకు కలుగుతుంది. యెహోవా జీవంతోడు, దేవుడు నన్ను సేవలోకి పిలిచినది మొదలుకొని నేటి వరకు 35 సంవత్సరాలు అయింది. నేను ఎవరి దగ్గర నాకు ఇది కావాలని అమెరికా వాడి దగ్గర కానీ ఇండియా వాడి దగ్గర కానీ నా చేయి చాపలేదు. కారణం ఏంటనంటే నన్ను పిలిచినోడు నమ్మదగిన వాడు. నాకు ఎప్పుడు ఏమి అవసరమో ఆయనకి తెలుసు. నాకు అవసరం అనుకుంటే ఆయన ఇస్తాడు, అవసరం లేదంటే ఆయన ఇవ్వడు. ఆయన ఇవ్వలేనిది నాది కాదు, ఆయన ఇచ్చింది నాది. కానీ మనిషి యొక్క ఆలోచన చూసారా, ఎంత తేడాగా ఆలోచన చేస్తాడు, ఎంత చెడుగా మనిషి ఆలోచన చేస్తాడు, ఎంత తప్పుగా ఆలోచన చేస్తాడు. దేవుని యొక్క ఆలోచనలో ఏముంది? ప్రేమ ఉంది. దేవుని యొక్క ఆలోచనలో ఏముంది? జాలుంది. దేవుని యొక్క ఆలోచనలో ఏమున్నది? దయ ఉన్నది. ఆయన ఏం చేసినా ఆయన ఆలోచనలో ప్రేమ, దయ అనేటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. కానీ మనలో ఏముంది? మనలో కృతజ్ఞత లేనటువంటి భావం, మనలో కఠినతరమైనటువంటి భావం, మనలో దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోయేటువంటి భావాన్ని మన జీవితాల్లో ఉన్నాయి. మీరు తప్పుగా ఆలోచన చేస్తారు, నేను సరిగా ఆలోచన చేస్తాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మీ తలంపులు ఏదైనా సరే ఏమి నేర్చుకోండి, పాజిటివ్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయటానికి మీరు ఆలోచన చేయండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా. కొడుకు ఏం చేయాలంటండి? వాళ్ళ నాన్నకి గౌరవం ఇవ్వాలట. దాసుడు తన యజమానుని గణపరుచును కదా. పనిచేసేటువంటి వాడు తన యజమానుని గణపరచాలి. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడా? నీకు అసలు భయం ఉందా? ఒక దేవుని బిడ్డను, నేను బాప్తిసం పొందుకున్న వాడిని నేను విగ్రహాల బొమ్మలు పెట్టుకోకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కొద్దిగైనా నీకుందా? నిన్నెవరు రమ్మన్నాడు? మేమేమైనా బలవంతంగా ముంచామా? నిన్ను బలవంతంగా ఇచ్చామా నీకు బాప్తిసం? ఒకడైతే బాప్తిసానికి కూడా తాగేసి వచ్చాడండి. నాకు ఎప్పుడు గుర్తించానంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆ నోట్లోంచి సారా వాసన వస్తుంది. ఇంకా ఆ పొజిషన్లో మానేయటం ఎందుకని ముంచాను. ఆ ఏళ్ళ నుంచి మళ్ళీ ఏళ్ళ వరకు కనపడలేదాడు. నిన్నెవరు తీసుకోమన్నాడు? నిన్నెవరు తీసుకోమన్నాడు? నేను అంచేత నీ చేత ప్రమాణం చేస్తున్నాను.
నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నేను ఎవరికి కూడా నా ఉద్దేశం చెప్పనివ్వను. ఏమనంటూ తెలుసా? బిడ్డ చేసుకున్న తీర్మానాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం పేరట నేను వాళ్ళ తీర్మానం వాళ్ళ నెత్తి మీదే పెడతాను. నేను నా నెత్తి మీద ఎట్టుకోను. నువ్వు ఏ పొజిషన్లో వచ్చావు, పెళ్లి కోసం వచ్చావో, దేనికోసం వచ్చావో, దేనికోసం బాప్తిస్మం తీసుకుంటావు నాకు ఎలా తెలుస్తుంది? అంచేత తీర్మానం మీది. మీ తీర్మానాన్ని బట్టి నేను బాప్తిస్మం ఇస్తాను. రేపొద్దున దేవుడికి లెక్కప్ చెప్పుకోవాల్సింది నేను కాదు, మీరు. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగినటువంటి వాడు. ఒకవేళ ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నీకు తండ్రి, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఘనత నువ్వు ఎక్కడిచ్చావు? బహుశా కుటుంబం మారిపోయింది ఏంటో తెలియదు కానండి, అసలు తల్లి కూడా ప్రార్థన చేయించుకోనకు రాలేదు నా దగ్గరికి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తప్పిపోయిన భ్రష్టుల్లో అయిపోయిన వాళ్ళని చూసాం, కానీ విగ్రహారాధనకి వెనక్కి వెళ్ళిన నేను ఎవరినో చూడలేదు ఇంతవరకు. నా హృదయం నిన్నటి నుంచి చాలా బాధగా ఉంది. నేను యజమాని అయితే నువ్వు నాకు ఎక్కడ భయపడుతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి? తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తున్నావా? యజమానుడికి ఇవ్వాల్సినటువంటి భయాన్ని నువ్వు ఆయనకు భయపడుతున్నావా? నీకు భయం లేదు కాబట్టే. ఆలోచన చేయండి. మనకు అనేకమైన రీసోర్సెస్ లేవు. నీకున్న రీసోర్సెస్ ఒకటే. ఆ ఒక్కటే దేవుడు తీసేస్తే అడుక్కోవటానికి కూడా నువ్వు పనిచేయవు. ఎందుకంటే అడుక్కునే వాడికి కూడా ఒక వేషం ఉంటుంది. ఆ వేషం ఉంటేనే ఎవడన్నా వేస్తాడు. నువ్వు నాజుగ్గా వెళ్ళి అడుక్కుంటే ఎవడన్నా వేస్తాడా? దున్నపోతులా ఉన్న పని చేసుకోలేవు. ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. రెండవది, మానవ ప్రవర్తన దేవుని ప్రవర్తన చాలా తేడాగా ఉంటాయి. మనము సృష్టికర్తకు మనము లోబడాలి. మీ తల్లిదండ్రులకు మీరు ఎలాగైతే లోబడాలో మీ దేవునికి కూడా మీరు అలా లోబడాలి. శిలువ మీద ఉన్న ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఎవరికి భయపడకపోతే భయపడపోయావు, నువ్వు దేవుడికైనా భయపడవా? దేవుడికి భయపడితే నువ్వు ఎలాగెందుకుంటావు? దేవుడికి భయపడితే నీ ప్రవర్తన ఎలాగెందుకుంటుంది? దేవుడు మనందరికీ రాత రాశాడు, కాదనట్లేదు. ఆ రాతను సెరిపేసుకుని నీ రాత నువ్వు రాసుకుంటున్నావు. దానికి దేవుడు బాధ్యుడు కాదు. నువ్వు తీసుకున్న ఫూలిష్ డిసిషన్స్కి దేవుడు బాధ్యుడు కాదు. ఈ నిర్ణయానికి మనం ఏం చేయాలి? ప్రభువా, ఇది నీ చిత్తమా? నీ చిత్తమైతే సమస్తము సమకూర్చు. నీ చిత్తం కాకపోతే ఎక్కడికక్కడ ఆటంకాలు పెట్టి ఆపే. నా ప్రార్థన అయితే ఇదే. ఆయన చిత్తం అయితే, ఆయన చిత్తం ఏంటో మనకు తెలీదు. ఆయన చిత్తం బుక్ మీద రాసేసి మనకి ఇచ్చి చదువుకోమని లేదు. ఇది నీ చిత్తం అయితే ఎక్కడ ఆటంకము రాకుండా జరిగించు. నీ చిత్తం కాకపోతే బస్సు ఎక్కి దగ్గర నుంచి నువ్వు ఆటంకాలు పెట్టేసినప్పుడు కాళ్ళ దన్నుకు నువ్వు వెళ్తే చాలా ప్రమాదంలో పడతావు అనే విషయాన్ని మీరు గమనించండి. మన ప్రవర్తన దేవుని తలంపులకు సరిపోవాలి. మన మార్గాలు దేవుని మార్గాల ప్రకారంగా నడవాలి. దేవుడు వంకర మార్గాల్లో నడమని ఏ మనిషికి కూడా ఆయన చెప్పటం లేదు. రక్షణ విషయంలో కూడా దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఇలాంటి వాళ్ళు దేవుని గుళ్ళోకి వస్తే నేను రాను అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇలాంటి వాళ్ళు కూడా దేవుని నమ్ముతారా? ఇలాంటి వాళ్ళు కూడా మందిరంలోకి వస్తారా? ఇలాంటి వాళ్ళు దేవుని నమ్మితే నేను గుళ్ళోకి వెళ్ళను. దేవుడు అంటున్నాడు, గొప్పోళ్ళ ఇంట్లో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. ఇప్పుడు
అనిల్ అంబానీ ఇంట్లోనైనా, ముఖేష్ అంబానీ ఇంట్లోనైనా అన్ని బంగారమయ్యే ఉండవండి. ఉప్పు పట్టుకెళ్ళి బంగారం పాత్రలో ఎత్తడా ఉన్నవాడైతే మాత్రం ఉప్పు ఎక్కడ వేయాలి? మట్టి పాత్రలోనే వేయాలి, మట్టి పాత్రలోనే వేయాలి. గొప్ప ఇంటి వాడు, వాళ్ళ ఇంట్లో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. అవన్నీ గొప్ప ఇంట్లో కావాలని తెచ్చుకుని పెట్టుకున్నాడు. అక్కడ పెద్ద పెద్ద పూల కూజాలు ఉంటాయండి, పూలు పెట్టుకునే కూజాలు, అవి మట్టి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. బంగారంతో చేయించుకోగలడు, కానీ మట్టి కూజ పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. మరి నీకేంటి బాధ? మీరేంటండి ముఖేష్ అంబానీ గారు, మీరు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా మీకు, గణేష్ విగ్రహం చేయడానికి 20 కేజీలు బంగారం ఇచ్చారంట ఆయన. మరి ఇలాంటి వాళ్ళ ఇంట్లో మీరు మట్టి పాత్ర ఎందుకు పెట్టుకున్నారండి? దేవుడు అంటున్నాడు, నా ఇంట్లో దొంగలను పెట్టుకుంటాను, వ్యభిచారులను పెట్టుకుంటాను, ఆఫీసర్లను పెట్టుకుంటాను, గొప్ప వాళ్ళని పెట్టుకుంటాను, గొప్ప కానటువంటి వారిని పెట్టుకుంటాను. నాకు ఇష్టమైంది నా ఇంట్లో పెట్టుకున్నాను నేను. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? పలానా వాళ్ళు చర్చకొస్తే నేను రాను, నీ ప్రాబ్లం ఏంటి? మనం పాడతాం కదా, ఎంత ఘోర పాపత్తునైనా ప్రేమించను రారా, పాప భారముతో రారా, ప్రభు పాదములపై పడరా, పాపుల రక్షకుడు యేసు ఆయన నిన్ను రక్షించనురా. విస్తారమైనటువంటి పాపాలు చేసినటువంటి స్త్రీ ప్రభు పాదాల మీద పడి తన కన్నీళ్లతో తన యొక్క ప్రభు పాదాలు కడుగుతూ ఉంది. ఆయన అంటున్నాడు, పాపాత్తురాలు ముట్టుకుంటుందని ఈయనకి తెలీదా? ఆయన అంటున్నాడు, ఈవిడ విస్తారమైన పాపాలు చేసింది, విస్తారముగా దేవుని యొక్క క్షమాపణ పొందుకుంది. ఆవిడ పాపాల కొలిది దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఏడ్చింది. నీవు నేనైతే వీళ్ళ పాపాత్తులు, వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ చెడ్డోళ్ళు అని చెప్పేసి దూరంగా పెడతాం. కానీ దేవుడు రక్షణ ఇచ్చేటప్పుడు ఎలాంటి వారికైనా సరే ఆయన రక్షణ ఇవ్వటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వది, సత్యం విషయములో దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుడు సత్యం అనుకుంటే ఎప్పుడు సత్యమే. మనుషులను బట్టి సత్యాన్ని మార్చేసేటువంటి వాడు కాదు, మనుషులను బట్టి తన పద్ధతిని మార్చేసుకునేటువంటి వాడు కాదు దేవుడు. ఎక్కడో రాజుగారికి దూరంగా ఉండి అన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను, నీ సోదరుడైనటువంటి పిలుపు భార్యను నువ్వు తీసుకోవటం తప్పు. ముఖం మీద గట్టిగా ఖండించి చెప్పాడు. యోహాన్ని దగ్గరికి పిలిచి, ఏంట్రా నన్ను ఏదన్నావంట, ఏంట్రా నన్ను ఏదన్నా అన్నావంట, ఇప్పుడను నీ పీక్కోసి పల్లెలో పెట్టేస్తానో లేదు చూద్దు. కానీ రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా, నీ సహోదరైనటువంటి పిలుపు భార్యను తీసుకోవటం తప్పు. ఎక్కడో రాజుకు దూరంగా ఏ మాట చెప్పాడో రాజుకి దగ్గరగా వచ్చి కూడా అదే మాట చెప్పాడు. అయితే నేను కోసేస్తాను పీక అన్నాడు. కోసేసుకో, నేను చచ్చిపోతుంది అబద్ధం కోసం కాదు, నేను చచ్చిపోతుంది చెప్పండి అమ్మా అందరూ, మీ నోటితో చక్కని మాట పలకండి, సత్యం కోసం. దేనికోసం? సత్యం కోసం. పిలాతు అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ట్రూత్? ప్రభు అంటున్నాడు, నేనే సత్యం, నేనే సత్యం. రాజుల దగ్గరైనా అదే మాట, పామరుల దగ్గరైనా అదే మాట, ప్యూనుల దగ్గరైనా అదే మాట. దేవుడు మాట మార్చేటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనలను పశ్చాత్తాపమునకు పిలుస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు ప్రియులరా.
సంఘానికి సినిమా హాల్కి తేడా ఏంటో చెప్తున్నాను చూడండి. సినిమా హాల్లో చాలామంది సినిమాలకు వెళ్తారు. సినిమా వదిలేసిన తర్వాత ఎవరి దారిలాడు ఒకడికి సంబంధం లేదు. ఆ సినిమా హాల్లోనే, బాబు నువ్వు సినిమా చూడడానికి వచ్చావా, మీది ఏ ఊరు, నీకోసం ప్రార్థన చేయనా అని అడుగుతాం. అక్కడ చెప్పండి, అడగం. స్వస్థత సార్లన్నీ సినిమా హాళ్ళు. నువ్వు వెళ్తావు, ఎవరో ఏదో చెప్తారు, వింటారు, చూస్తావు, వచ్చేస్తావు, అంతవరకనే. మీకు అర్థమైందా నేను ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాను? నీకే బాధ వచ్చినా నీ కోసం ప్రభు పాదాలు పట్టుకుని గోజాడేవాడు నీ సేవకుడు, నీ సంఘం. నువ్వు సినిమా హాల్లోకి వెళ్తావా, సంఘంలోకి వెళ్తావా? ఎవరు మాట్లాడరమ్మా? నువ్వు స్వస్థశాలకు వెళ్ళి పలానా ఆవిడకు బాగాలేదని ప్రార్థన చేయనంటే నువ్వెవరో వాళ్ళకి తెలుసా? అది ఇక్కడ చెప్పావనుకో, పలానా ఆవిడకి బాగాలేదంటే ప్రార్థన చేయండి అని ఎంతమంది కన్నీళ్ళు కారుస్తారు? మరి నీకు నీ సంఘం విలువ, నీ సేవకుడు విలువ నీకు ఎందుకు తెలియట్లేదు? బాగుంటే నువ్వు ఎక్కడికైనా తిరిగేస్తావు, ఎక్కడైనా సందాలు ఇచ్చేస్తావు, ఓకే. బాగోపోతే నీకు ఎవరు దిక్కు? మీరు హాస్పిటల్లో ఉంటే ఎవడు ప్రార్థన చేస్తున్నాడు? మీరు మంచి దిక్కుండా ఉంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు మీకోసం? మీ సంఘం ప్రార్థన చేస్తుందా, లేకపోతే ఆ సినిమా హాల్లో ప్రార్థన చేస్తున్నాడా? విచక్షణ కలిగి, ఆలోచన కలిగి మీరు మీ ప్రవర్తన కలిగి ఉండాలనేది నేను కోరుతున్నాను. మీరు తెలకో తెలుసో, లేకపోతే ఎవరన్నా బలవంతం చేసో, ఎందుకంటే మా గుళ్ళో వాక్యం బాగా చెప్తారండి, రండి మీరు వినండి, వాక్యం బాగుపడండి అని చెప్పేవాళ్ళు మన జనాల్లో ఎవరినే చూడలేదు నేను. మళ్ళీ ఈ సంఘంలోంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ మాత్రం ఆ పాస్టర్ గారు స్టేటస్లు పెడతారు, ఆ పాస్టర్ గారు వాక్యాలు పెడతారు, ఆ పాస్టర్ గారిని ప్రమోట్ చేయడానికి మన సంఘంలోనికి తీసిరండి అయ్యగారు అని అంటారు. ఎవరు ఆ పాస్టర్ని అంటే? ఇక్కడికి నీ తల్లి సంఘంలో ఉన్న పాస్టర్ని ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు నువ్వు. నీ తల్లి సంఘంలో పాస్టర్ గారు రోజు వాక్యాలు పెడతారు, నీ స్టేటస్లో ఎప్పుడూ వాక్యాలు పెట్టలేదు నువ్వు. మరి ఎదటోళ్ళ మీద నీకు ఎందుకంత ప్రేమ? నీకు పెళ్ళి అయితే నీకు పెళ్ళి ఎవడు చేయాలి? నీకు ప్రధానమైతే నీకు ఎవడు ప్రధానం చేయాలి? నేను పెళ్ళికొడుకుని, నీ పెళ్ళి కూతురిని ఎవరు చేయాలి? నువ్వు ఎవరిని ప్రమోట్ చేస్తున్నావు? మన చర్చిలో ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నావు ఒకసారి చేయొస్తాను, చూస్తాను. సెల్ ఫోన్లు ఉన్నవారు మీది నాకు ఇవ్వద్దు, మీ సెల్ నాకు వద్దు. ఎంతమంది సెల్ ఉన్నావు ఒకసారి చేయొస్తాను. ఏమ్మా సగం అక్కడ పడిపోయిందేంటి? అక్కడ సెల్ లేవు మీకు? కొంతమందికి 2 సెల్లు ఉన్నాయి, కొంతమంది 3 సెల్లు ఉన్నాయి. పాపం ఆ మధ్యన వాళ్ళకి సెల్ లేదు పాపం. మీకు ఏదైనా 2 కానీ ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకనంటే మీ సెల్లో ఉన్న వాళ్ళు, వాక్యాలు చూస్తున్న వాళ్ళు, వాక్యాన్ని మీరు ఎందుకు ప్రమోట్ చేయలేరు? మీ స్టేటస్లో పెడితే ఎవడొకడు వాక్యం చదువుతాడు కదా, మీ స్టేటస్లో పెడితే ఎవడొకడు వాక్యాన్ని వింటాడు కదా, తద్వారా ఒక మనిషి మారవచ్చు కదా. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతవరకు ప్రమోట్ చేస్తున్నావు? ఎదటోళ్ళ మీద ఉన్న ఆసక్తి నీ తల్లి సంఘం మీద నీకు ఎందుకు లేదు? నీ తల్లి సేవకుడి మీద నీకు ఎందుకు లేదు? నీకు బాప్తిస్మం ఇచ్చినోడు, నీ కోసం ప్రార్థన చేసేవాడు, అతని మీద నీకు ఎందుకు లేదు? ఇక నీకు తెలియట్లేదా నీ బుద్ధి ఎంత కుళ్ళుదో? ఇక్కడోడు గోగుడి అయిపోవాలి, మనకు తెలిసినోడు గోగుడి అయిపోవాలి, మన తెల్లైనోడు బాగుపడాలి, అది మన మెంటాలిటీ. మరి కుళ్ళంతా ఎక్కడుందండి? మాట్లాడరామ్మా, కుళ్ళంతా ఎక్కడుంది? అంత కుళ్ళెట్టుకుని అయ్యగారు 2 వందనాలండి, అమ్మగారు 2 వందనాలండి. దేవుడికి తెలియట్లేదా నీ మెంటాలిటీ? దేవుడికి తెలియట్లేదా నీ మెంటాలిటీ? అందుచేతనే అబ్రహాము యుద్ధంలో గెలిచిన తర్వాత రాజులు వచ్చి అంటున్నారు, డబ్బంతా నువ్వు తీసేసుకో, బంగారం అంతా నువ్వు తీసేసుకో, జనాన్ని మాత్రం మాకు. ఎందుకంటే జనాలకు మేము రాజులుగా ఉండాలి. అంచేత జనం లేకుండా మేము ఎలా రాజులు అవుతాం? జనాలు మాకు ఇచ్చేసి డబ్బు బంగారం నువ్వు తీసేసుకుంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మీ దగ్గర నూలు పోగైనను చెప్పుల వారైనను నేను మీ యొద్ద నుండి తీసుకోను. తీసుకుంటే అబ్రహామును బాగు చేసినోడిని
నేనే అని మీరు చెప్తారు రేపొద్దున నా గురించి. నన్ను బాగు చేసినోడు ఎవరు చెప్పండి. అందరూ గట్టిగా మీ నోటితో మంచి మాట చెప్పండి. మనలందరినీ బాగు చేసేవాడు ఎవడు? మీరెన్ని కష్టాల్లో ఉన్నారో మేము వింటున్నాం. ఎన్ని కష్టాల్లో ఉన్నారో మీ కష్టంలో మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు దర్శించిన తర్వాత అర్థమైంది. మా పాస్టర్ గారు వచ్చి ఏం చేసావు నువ్వు ప్రార్థన అని అంటే, అందరూ కష్టాల్లో ఉన్నారండి. ప్రతి ఇంట్లోనే కష్టమే. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాం. ఏంటి ప్రభువా మా ప్రజలకి ఇన్ని కష్టాలు? దేవుని సన్నిధానంలో దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాం. దేవుడు మీకు స్వస్థత ఇవ్వాలని, మీకు ఇల్లు ఇవ్వాలని, మీ బాధల నుండి ఉపశమనం కలగాలని మేము దేవుడిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ కష్టాలను చూసి పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు పశ్చాత్తాపడు. ఎవరినో వెతకటం కాదు, నీ దేవుని వెతుకు. ఎవరి దగ్గరకో వెళ్ళటం కాదు, నీ దేవుని దగ్గరికి రా. దేవుడు తప్ప మన మీద అంత ప్రేమ కానీ అంత కృపను కానీ చూపించేవాడు ఇంకెక్కడ భూప్రపంచంలో లేడు. నువ్వు ఎలాగున్నావో అలాగే నిన్ను ప్రేమించగలిగేవాడు ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే. నిన్నుగా నీ ఉన్న స్థితిలోనే నిన్ను ప్రేమించగలిగేటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన ప్రేమకు ప్యారలల్ సరి సమానమైనది ఏది కూడా లేదు. మనిషి క్షమించటానికి కష్టపడతాడు, దేవుడు క్షమించటానికి ఏమాత్రం బాధపడ్డు. ఓన్లీ పశ్చాత్తాపంతో నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే నువ్వెంత ఘోర పాపాత్తుడైనా. పశ్చాత్తాపంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు, తండ్రి ఇక మీదట నేను కుమారుడు నడిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను కొడుకు అనొద్దు తండ్రి. నన్ను ఇక మీదట కొడుకు అనుకో, కూతురు అనుకో. ఎందుకంటే నువ్వు చెప్పిన మాట వినకుండా నేను తప్పు చేశాను. నన్ను కొడుకు కూతురు అనుకో. మరి ఏమనాలి? ఏమనాలో కూడా ఇతను చెప్పేస్తున్నాడు. ఏమనాలి? నన్ను పనివాడు అని పిలవమంటున్నాడు. పనివాడు అని పిలవమంటున్నాడు. మీ పనివాళ్ళలో నేను కూడా ఒకడిని. నన్ను పనివాడు, కొడుకుని కొడుకు అంటున్నాడు. నన్ను కొడుకు అనొద్దు, నన్ను పనివాడు అని. ఏ రోజునైనా తండ్రి పనివాడు అని తన కొడుకుని పిలిచాడా? చెప్పండమ్మా. తండ్రి ఏ రోజునైనా కొడుకుని పనివాడని పిలిచాడా? లేదు. నా కుమారుడా, నా వారసుడా అన్నాడు తప్ప పనివాడిగా తండ్రి ఎప్పుడూ చూడలేదు. ఇంత ప్రేమ ఎవరి దగ్గర దొరుకుతుందంటే కేవలము తండ్రి దగ్గర మాత్రమే దొరుకుతుంది. మన కన్న తండ్రి, మన కొన్న తండ్రి, ఆ యేసయ్య దగ్గర మాత్రమే ఇటువంటి ప్రేమ, కృప అనేటువంటివి మనకు దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ భవిష్యత్తును మార్చగలిగేటువంటి స్థితి దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. నీకు ఎన్ని మేలు చేసినా తరగనటువంటి మేలు చేస్తున్నాడు. ఎన్నిసార్లు క్షమించినా, రోజు మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? అది పాపమని కూడా తెలదు మనకు. ఒక్కోసారి తెలియకుండానే మనం పాపం చేస్తున్నాం. దేవుడు కోపగించుకుంటే రేపు పొద్దున మనతో మాట్లాడకూడదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసు? అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా మన ఎడల పుట్టుచున్నది, అందుకనే మనము లయము కాకుండా ఉన్నాము. ఈరోజు చేసిన పాపాలు ఈరోజు క్షమించేసి మర్చిపోయి మరలా తాజాగా తన ప్రేమను. మీరు ఎప్పుడైనా మొగుడు పిల్లలు కోపగించుకోవటం చూసారా? మొగుడు పిల్లలు కోపగించుకుంటే అలా ఆవిడ పేసిని మీరు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. కోపగించుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద కూడా ముఖం అలాగే పెట్టి చూపిస్తారు. పోనీ కనీసం యాక్షన్ అన్నా చేయరు. ఏంటి అయ్యో వీళ్ళు ఎవరో కొత్తగా వచ్చారు మన ఇంటికి, వీళ్ళ దగ్గర కోపం చూపిస్తామందుకే అని అని ఉండదు. ఫేస్ చూస్తే ఏదో అయ్యిందని మనకు అర్థమైపోద్ది అనమాట. ఎన్ని రోజులు అనుకుంటున్నావు? ఒకడు అన్నాడు, 2 నెలలైనా కానీ మా ఆవిడ మాట్లాడుతుంది, నేనే కాంప్రమైజ్ అవ్వ. 2 నెలలైనా కానీ పెట్టుకుంటుందంట. కుక్క కడేసినట్టు అడుగుతుందంట అన్నం. కుక్క పడేసినట్టు పడుతుందంట. 2 నెలలైనా కానీ మాట్లాడదట. 2 నెలల తర్వాత మనోడో తగ్గించుకుని, చాలే 2 నెలలు అయింది మాట్లాడే ఇంకా అంటాడు. క్షమాపణ చెప్తుందిగా మాట్లాడినావు. క్షమాపణ చెప్తే ఇడుకొని వచ్చొద్దు.
క్షమాపణ చెప్తేనే మాట్లాడుతుంటా. 2 నెలలు పోయిన తర్వాత ఏమనాలి? లారీ లారీ అనాలి, సారీ కాదు. అప్పుడు వీళ్ళకి సారీ కింద పడుతుంది అనమాట. మగుడు పిల్లలు కలిసి ఉండేవాళ్ళు వీళ్ళ కోపగించుకుంటే అలా ఉంది. దేవుడు కోపగింతే మన పరిస్థితి ఏంటి? రాత్రి చీకట పడుతుండగానే ఆయన మర్చిపోయంట పాపాలన్నింటినీ కూడా నువ్వు క్షమించమని అడిగినప్పుడు క్షమించేసట. మళ్ళా రేపొద్దున ఆయన ప్రేమ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ప్రేమింతారో అలాగ మరుసటి రోజు పొద్దున అంత ప్రేమను మనకి దేవుడు చూపిస్తున్నాడంట. ఈయన ప్రేమతో సాటి అయిన ప్రేమ ఇంకెక్కడైనా ఉందా? దేవుడి ప్రేమ చాలా గొప్పది. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తున్నా. నిరీక్షణ. ఇలా దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఏమంటున్నాడు తెలుసా? మీ ప్లాన్లన్నీ చిన్నగా ఉంటాయి, మీకు తెలిసిన జ్ఞానం ఇంతే, కానీ చూడండి మన జీవితం ఎంత పొడుగు. ఒకసారి చూడండి అమ్మ అందరూ, మన జీవితం ఎంత పొడుగుంది. పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా ఉన్న జీవితం ఇది. మనకు తెలిసిందంతా ఇంత తెలుసు. ఎంత తెలితే ఏమనుకుంటున్నా తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను. దేవుడు నాకు ఏదైనా ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటనంటే దానివల్ల నాకు నష్టమే కానీ లాభం, చెప్పండి, లాభం లేదని. నాకు ఇవ్వలేనిది ఏది నాది కాదు. నాకు దేవుడు ఏది ఇచ్చాడో అది నాది. దేవుడు కడ నుంచి కడ వరకు చూసి మీ ఎడల నాకున్నటువంటి తలంపులు బహు విస్తారమైనవి, అవి ఎలా ఉన్నాయనంటే లెక్కకు మించినవై ఉన్నవి. ఆకాశము నుండి భూమికి ఎంత దూరమో నా తలంపులు అంత గొప్పగా ఉన్నాయి. మీకు అర్థం అవటానికి ఒక విషయం చెప్తున్నాను. మీలో ఎంతమందికి శద్రకు మేషకు అబేద్నెగోల కథ తెలుసు? శద్రకు మేషకు అబేద్నెగోల కథ ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలియాలి అది. అందులో ఏం చేస్తారు? ఈ ముగ్గురిని విసిరివేయటానికి బలవంతులైనటువంటి ముగ్గురిని తీసుకొస్తారు. బలవంతులైనటువంటి వారిని ముగ్గురిని తీసుకొచ్చి మీరు ఇలా పట్టుకుని బొమ్మను విసిరినట్టు మీరు ఎందులోకి విసిరేయండి? అగ్నిగుండంలోకి విసిరేయండి అని చెప్పేసి బలవంతుని తీసుకొచ్చారు. నా మైండ్ ఏమనుకుంటుంది తెలుసా? దేవుడా, నిన్ను నమ్మరాల్లో నీ గురించి గొప్ప సాక్ష్యం చెప్పారు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన చంపేస్తే చచ్చిపోతామే తప్ప మేము ఈ ప్రతిమకు నమస్కారం చేయమని దేవుని కోసం ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చారు. దేవుడు నువ్వేం చేయాలంటే, నా ఆలోచన, దేవుడు నువ్వేం చేయాలనంటే వీళ్ళు ఇలా ఇసురుతారు, అలా మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. మీకు అర్థమైందండి? నేను చెప్పేది అర్థమైందా? ముగ్గురు బలవంతులు ముగ్గురు మనుషులను పట్టుకుని ఇలాగేస్తున్నారు అగ్నిగుండంలోకి. మళ్ళీ రివర్స్లో వెనక్కి వచ్చేస్తున్నారు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5 సార్లు ఏసారి ఏత్తంటే వెనక్కి వచ్చేస్తున్నారు. వీళ్ళకి చేతులు లాగేసి ఇంక మేము వీళ్ళని అలా చేయి ప్రభువా. నా మైండ్ అలాగంటుంది, అలా చేయి ప్రభువా. మీకేమనిపిస్తుంది? అప్పుడు మనకు కసి వచ్చేస్తుంది. మనకి దేవుడు ఎంత గొప్పడు చూసావా, అసలు అగ్నిగుండంలో పన్నవలేదు, అలాగేత్తంటే వెనక్కి వచ్చేసారు. దేవుడు ఎంత గొప్పడు చూసారా, దేవుడు అగ్నిగుండంలో పన్నవలేదు. నా జ్ఞానం అలాగంటుందండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళ విసరాలి. చెప్పండి, వీళ్ళు విసరాలి. విసిరినోళ్ళకి అగ్ని సెగ తగిలి ఒడ్డుని చచ్చిపోవాలి. ఎక్కడ? ఇలాగ విసిరినోళ్ళు అంట అగ్ని వచ్చి ఇలా తగిలితే విసిరినోళ్ళు చచ్చిపోయారట. మీకు అర్థమైందా? వీళ్ళ విసరాలి, విసిరినోళ్ళు చచ్చిపోవాలి. విసరబడిన వాళ్ళు బ్రతుకుండాలి. ముగ్గురు అగ్నిగుండంలో పడిపోయారు. అయ్యి మాడిపోతున్నారు, కాలిపోతున్నారు అందరూ అనుకుంటుంటే దేవుడు వచ్చి వాళ్ళ మధ్య నిలబడ్డాడట. ఒరే, మనం ముగ్గురు వేసాం, నలుగురు కనపడుతున్నారేంట్రా? నాలుగవని వాని ముఖము దేవదూత ముఖము వలె ఉంది. ఇది మామూలు ముఖం కాదు, దేవదూతను పోలినటువంటి ముఖం వలె ఉంది. దేవుడి జ్ఞానం ఏంటో తెలుసా? వీళ్ళ పడాలి,
అగ్నిలో కాలకూడదు, నేను వాళ్ళని రక్షించాలి, జనమందరికీ సాక్ష్యము చెప్పాలి. అగ్నిలో ఉన్నారు కానీ కాలలేదు, అగ్నిలో తిరుగుతున్నారు, ఎక్కడ వర్షంలో తిరుగుతున్నట్టు తిరుగుతున్నారంట అగ్నిలో, కానీ కాలలేదట. వాళ్ళని పైకి తీయండి, పైకి తీశారు. వెళ్ళి వాసన చూస్తున్నారట వాళ్ళని. ఎక్కడైనా అగ్ని వాసన వాళ్ళ బట్టలకు కానీ, అసలు అగ్నిలో ఎత్తే ఫస్ట్ కాలిపోయేది మన జుట్టు కాలలేదు, బాడీ కాలలేదు, వస్త్రాలు కాలలేదు. అగ్ని వాసన అంటకుండా దేవుడు వారిని కాపాడాడంట. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, రోగం వస్తుంది, రోగం వెనక్కి తీయడు. నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, హాస్పిటల్లో దేవుడు నీకు తోడుగా ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఎలా నడుస్తున్నారు, నువ్వు అలాగే నడాలి. అందరూ ఎలా మాట్లాడుతున్నారు, నువ్వు ఎలా మాట్లాడాలి. అందరూ ఎలా ఉన్నారు, నువ్వు అలాగ ఉండాలి. ఎందుకంటే ఎంత శ్రమలోకి వెళ్ళినా కూడా దేవుడు నిన్ను కాపాడి బ్రతికించి తీసుకొచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ మధ్యన మన బిడ్డలో బొలినేనిలో జాయిన్ అయ్యారు. ఆ బిడ్డ ఫోన్ చేసి మా పాస్టమ్ గారు చెప్పింది ఏంటంటే, ఇద్దరు చచ్చిపోయారంట అక్కడ, ఈ హాస్పిటల్లో ఉండగానే ఇద్దరు చచ్చిపోయారట. అందులో ఒకడు హార్ట్ ఆపరేషన్ చేయించుకునేవాడు. హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు గుండెని చీల్చేసి ఆ గుండెని బయటికి తీసి ఆ గుండెకు ఉన్నటువంటి కనెక్షన్లు తీసేసి మిషన్కి పెడతారు. గుండె చేసే పని ఏం చేస్తుంది అంటే మిషన్ చేస్తుంది. ఈ ఆపరేషన్ పూర్తి అయ్యేంత వరకు గుండె చేసే పని ఈ యంత్రం చేస్తుంది అన్నమాట. ఆపరేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ యంత్రానికి ఉన్నటువంటి ఈ కనెక్షన్లు తీసేసి మళ్ళా గుండెకి కలుపుతారు. గుండెకి కలిపేటప్పుడు ఏమవుతుంది అంటే గుండె చెలించదు. మరి ఎంత ఫాస్ట్గా తంతే అంటే రక్తం ఫాస్ట్గా తన్నిన దాన్ని గమ్ముని కనెక్షన్ ఇచ్చి గుండెకి అప్పుడు చాలా స్పీడ్గా స్టిచ్చింగ్ చేస్తారనమాట. ఎప్పుడైనా గుండె ఆపరేషన్ చూడకపోతే యూట్యూబ్లో కొట్టి చూడండి, కనపడుతుంది మీకు. ఆ గుండెకి ఎప్పుడైతే కనెక్షన్ ఇచ్చాడో వెంటనే గుండు కట్టుకోవాలి. గుండు కొట్టుకోదు, నాకు కూడా కొట్టుకోలేదు. గుండు కొట్టుకోలేనప్పుడు ఏం చేస్తారనంటే మరి ఎలక్ట్రిక్ ప్లేట్స్ తీసుకొచ్చి దాని మీద పెడతారు. దాని మీద పెట్టినప్పుడు ఏమవుతుందనంటే అంటాము. అలాగన్నప్పుడు గుండె కొట్టుకోవటం స్టార్ట్ అవుతుంది. పర్లేదు నాయన, ముందు ఆల్రెడీ సంతకాలు ఇచ్చేసుకున్నారు, మేము ట్రై చేస్తాం, చచ్చిపోతే మాది పూసి కాదు, మీరు మా మీద దెబ్బలకు రాకూడదు, చచ్చిపోతే మాకు ఏ సంబంధం లేదని ముందు సంతకాలు ఇచ్చేసుకున్నా. ఇది పెట్టిన తర్వాత ఎప్పుడైతే గుండు కొట్టుకోవడం ప్రారంభించిందో మనిషి బ్రతికాడు. ఇది కరెంటు పెట్టిన తర్వాత కూడా గుండు కొట్టుకోవటం మానేస్తే మనిషి చచ్చిపోతాడు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటో తెలుసా? ఒక అతనికి ఆపరేషన్ చేసిన తర్వాత గుండె స్పందించలేదంట. వాళ్ళు ఏమన్నా తెలుసా, మిగతా బ్యాలెన్స్ కట్టేసి డెడ్ బాడీని తీసుకుపోండి అన్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరణపు అంచు దగ్గరికి మనం వెళ్ళిపోయి ఇంకా బ్రతకడు అన్న తరుణంలో దేవుడు ఎంటర్ అయ్యి మనల్ని బాగు చేసి బ్రతికించి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుడా, నా నిరీక్షణ ఒట్టిది కాలేదు, నేను నీ మీద ఆశపడింది ఒట్టిది కాలేదు, నన్ను సిగ్గుపరచలేదు నాయనా, నన్ను జీవింపచేసావు, నీ కృతజ్ఞత కలిగి ఉంటాను నాయనా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తర్వాత వచనంలో మీరు చూడండి, దాన్ని వివరించేంత టైం మనకు లేదు, కానీ 9వ వచనం చూడండి. ఆకాశంలో భూమిపైకి ఎంత ఉన్నాయో. తర్వాత 10వ వచనం మీరు చూడండి. దేవుడు వర్షాన్ని పంపించి భూమిని ఎలాగైతే చిగురింపచేస్తాడో, ఎండిపోయినటువంటి మన జీవితాలను ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి తిరిగి వస్తామో దేవుడు మరలా మనలను జీవింపచేస్తాడు, చిగురింపచేస్తాడు. ఎండిపోయినటువంటి మోడులో నుండి చిగురు ఎలాగైతే పుడుతుందో అలాగ చిగురును పుట్టింపచేసి ఆయన మహిమ కొరకు నిన్ను నన్ను వాడుకుంటాడు. మీరు వింటున్నటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళరా, ఆయన దగ్గరికి తిరిగి రండి. దేవుడు గద్దింపుకు లోబడండి, పశ్చాత్తాపడండి, ఆయన యందు నిరీక్షించండి. గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. దయతో అందరూ తల వంచండి, ప్రార్థించుకో.